మార్వెల్ డూమ్స్ డేకి సంబంధించిన కొత్త కాన్సెప్ట్ ఆర్ట్ లీక్ అయితే అయింది. ఎగ్జాక్ట్ లీక్ అని చెప్పలేం, బట్ దీనిలో చాలా కొత్త విజువల్స్ అయితే చూపించారు. డూమ్స్ డేని ఎలా అయితే తీసుకెళ్తారనుకుంటున్నారో దానికి 1000 టైమ్స్ 100 టైమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ కాన్సెప్ట్ ఆర్ట్ ప్రకారం నిజంగా మార్వెల్ డూమ్స్ డే కానీ ఉండబోతే. లెట్స్ టాక్ అబౌట్ దాట్. బ్రో డూమ్స్ డే అనే కాదు బ్రో, సీక్రెట్ వార్స్ కూడా రెండు కలిపేసే ఇచ్చారు కాన్సెప్ట్. అద్దర కొట్టారు అయితే, అసలు ఏమైనా అనుకోవాలి. బట్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ని ఎందుకు ఇంత ఫోకస్ చేసి మాట్లాడుతున్నామంటే, ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ రిలీజ్ చేసిన ఆర్టిస్ట్ని ఆర్ట్ స్టేషన్లో వాళ్ళ అకౌంట్ని మార్వెల్ అయితే టేక్ డౌన్ చేసింది. సో ఇందులో ఎంతో కొంత రియాలిటీ ఉండొచ్చు, లేదా ఎంతో కొంత రిలేషన్ ఉండొచ్చు మూవీస్కి అని అయితే మా స్పెక్యులేషన్. సో దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కాన్సెప్ట్ ఆర్ట్ వచ్చేసి ఇంకా డూమ్స్ డే బ్యాటిల్ వల్ల జరుగుతుందని. ఇంకా బ్యాటిల్ వరల్డ్ అని ఎందుకు అనుకుంటున్నామంటే, మనం ఇక్కడ వచ్చేసి అసలు ముందు డూమ్ని ఒక గాడ్ ఎంపరర్ కింద చూస్తున్నారు, ముందు నార్మల్ కింగ్ కాకుండా. ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమాలో మార్వెల్ ఎంసీయూ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అన్నిట్లో ఇంకర్షన్స్ అండ్ ఇంకా యూనివర్స్ కొలాప్స్ అవడం, దీని గురించి చాలా సినిమాలు అయితే డిస్కస్ చేశారు. సో డూమ్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఉన్న యూనివర్స్లన్నీ ఇంకర్షన్స్కి డిస్ట్రాయ్ అయిపోకుండా ఉండాలని చెప్పి యూనివర్స్ అన్నిటిని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక పెద్ద యూనివర్స్ని క్రియేట్ చేస్తాడు. దానికి బ్యాటిల్ వరల్డ్ అని పేరు పెట్టి దానికి తను గాడ్ అయి కూర్చుంటాడు. సో ఆ యూనివర్స్ అనేది ఒక యూనివర్స్ కాదు బ్యాటిల్ వరల్డ్. ఇప్పటిదాకా ఇంకర్షన్కి గురవ్వాలి పోయే, అంటే ఇంకొద్ది రోజుల్లో ఇంకర్షన్స్ వస్తాయి అనిపించే ప్రతి యూనివర్స్ని కలెక్టివ్గా కంబైన్ చేసి బ్యాటిల్ వరల్డ్ తయారు చేసి దానికి గాడ్ అయి ఉంటాడు. గాడ్ ఎంపరర్ డూమ్ అవుతాడు. మజా ఆయా. సో ఇంకా ఈ కాన్సెప్ట్ ఆర్ట్లోకి వచ్చేస్తే డూమ్ అనేది అంటే ఇంకేంటి, ఒక కోర్ట్ లాగా, కోర్టులో ఏం జరుగుతుంది అలా ఉంది. పక్కన చూసుకుంటే సూసన్, మళ్ళీ వాళ్ళ కొడుకు ఫ్రాంక్లిన్ అందరు ఉన్నారు. ఈ సెట్టింగ్ మొత్తం చూస్తే ఒక మిడివల్ క్యాసల్ సెట్టింగ్ లాగా ఉంది. అంటే లట్వేరియా అనేది కామిక్స్లో ఒక చాలా స్టోన్ క్లాడ్ వాల్స్ అంటారు లట్వేరియా వాల్స్ని. సో వాల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టోన్. సో ఇక్కడ మనకి సిమిలర్ ఆస్థెటిక్స్ కనిపిస్తాయి. మొత్తం క్యాజువల్ ఆస్థెటిక్స్ అంతా ఒక మిడివల్ టైమ్ ఆస్థెటిక్స్ ఉంటుంది. ఒక థ్రోన్ మీద డాక్టర్ డూమ్ అయితే కూర్చొని ఉంటాడు తన సిగ్నేచర్ పోస్ట్లో. అండ్ తన రైట్ హ్యాండ్ మ్యాన్ స్టీఫెన్ స్ట్రేంజ్ అండ్ తన ప్రెజ్యూమ్డ్ వైఫ్ సూజన్ స్టార్మ్ అండ్ తన ప్రెజ్యూమ్డ్ సన్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కూడా ఉంటాడు. అండ్ అక్కడ ఒక ఫిగర్ ఉంటుంది, అతను నీ డౌన్ చేసి ఉంటాడు అక్కడ, అంటే మోకాల మీద కూర్చొని ఉంటాడు. సో అది ఎవరు అన్నది ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది అయితే రీడ్ రిచర్డ్స్ అంటున్నారు, మాకు పెద్ద క్లారిటీ లేదు. బట్ రీడ్ రిచర్డ్స్ అయితే ఈ మొత్తం సీన్ అనేది ఫిట్ అవుద్ది. ఎందుకంటే డూమ్కి రీడ్కి చాలా పెద్ద రైవలరీ ఉంది ఫ్రెండ్స్ అసలు కామిక్స్లో కూడా ఉంది అక్కడ. అండ్ ఇక్కడ రీడ్ రిచర్డ్ అయితే ఒక చైన్కి బంధించి ఉంటుంది. ఆ చైన్ పట్టుకొని ఉండేది ఎలీనా. అండ్ ఎలీనా గురించి తెలియాలంటే మీరు బ్లాక్ విడో చూడాలి. సో తను బ్లాక్ విడో అంటే స్కాలర్ జాన్సన్ సక్సెసర్ అనుకోవచ్చు ఫిల్మ్లో. సో ఈ సెట్టింగ్ మొత్తం అలా ఉంటుంది, అంత మొత్తం స్టార్ కాస్ట్ భలే ఉంటుంది. అండ్ ఈ సెట్టింగ్ మొత్తం కొంచెం చూడడానికి మిడివల్ లుక్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ కాస్త ఓల్డ్ 1900, 1800 విక్టోరియన్ అవుట్ఫిట్స్లో ఉంటారు. అండ్ వాళ్ళందరూ డూమ్ని ఒక గాడ్ లాగా వర్షిప్ చేస్తున్నట్టు చూపిస్తారు మనకి సిట్టింగ్ అనేది, సీన్ అనేది. మళ్ళీ దీంట్లో వచ్చేసి ఇంకా మనం అనుకోకూడదు, ఎందుకు సూ వచ్చేసి మనోడిని పెళ్లి చేసుకుంది డూమ్ అనేసి. మనోడు అసలే తెలుసు కదా, మాయా విద్యలు అన్నీ అసలు తెలిసినోడి కిందే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టీఫెన్ స్ట్రేంజ్ వచ్చేసి రైట్ హ్యాండ్ కాబట్టి ఇంకా స్టీఫెన్ అంతా కంట్రోల్ చేస్తున్నట్టు, లైక్ ఇప్పుడు ఎప్పుడైనా ఉంటే ఒక పిఏ లాగా ఇంకా మన డూమ్స్కి. సో ఇంకా అన్నీ చూసుకుంటే ఇంకర్షన్స్ అన్నిటి గురించి అయితే మన స్టీఫెనే చూసుకుంటాడు అనుకుంటాను బ్యాటిల్ ఫీల్డ్లో. అయితే ఈ థియరీ మాత్రం చాలా బాగుంది అసలు ఈ ఫస్ట్ కాన్సెప్ట్ ఆర్ట్లో. ఇంక ఇలా రీడ్ రిచర్డ్స్ని బంధించడం అయితే ఇంకా అసలు ఈగోయిస్టిక్ బ్యాటిల్ అయితే ఎప్పుడు ఉండేది మన రీడ్ రిచర్డ్స్ డూమ్స్ డే మధ్యలోనే. ఇద్దరు అసలు ఎప్పుడు చూడండి కామిక్స్లో కూడా చూసుకుంటే అసలు వాళ్ళిద్దరు కలిస్తే ఒక కొత్తది అసలు. అంటే ఇంకేంటి, ఇంకా గొడవలు లేని ప్రపంచం థానోస్ ఎలా అనుకుంటాడో కోరుకుంటాడో అదంతా వీళ్ళిద్దరు ఇవ్వగలరు. కానీ ఒక ఈగోస్ట్ క్యారెక్టర్ ఉంది కదా మన డూమ్లో, దాన్ని అసలు ఇంకా డెవిల్ ఆఫ్ నేచర్ ఇంకా బయటికి తీసుకొని వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళలాగా ఎందుకని వీళ్ళంతా డాక్టర్ డూమ్ని వర్షిప్ చేస్తున్నారు, రీడ్ని ఎందుకు కట్టేశారు అన్నదానికి కొంచెం బ్యాక్ వెళ్తే కామిక్లో ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది. కామిక్స్లో బేసికల్లీ డాక్టర్ డూమ్ అంటే అందరి మెమరీస్ వైప్ చేసేస్తాడు. ఏ యూనివర్స్ని అయితే కంబైన్ చేసి బ్యాటిల్ వరల్డ్ని తయారు చేశాడో ఆ యూనివర్స్లో ఉండే ఇన్హాబిటెంట్స్ అందరి మెమరీస్ని వైప్ చేసేసి
తనకి నచ్చినట్టు మెమరీని అయితే చెప్తాడు వాళ్ళందరూ, అంటే తనకి నచ్చినట్టు మెమరీ ఉండేటట్టు చేస్తారు అందరికి. సో మేబీ అందుకని సూజన్ స్టార్మ్, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ వీళ్ళందరూ డూమ్ వైపు ఉండడం, అట్ ద సేమ్ టైం ఎలీనా వీళ్ళందరినీ డూమ్ని ఫాలో అవ్వడం, స్టీఫెన్ స్ట్రేంజ్ అండ్ థార్ కార్ప్స్ డూమ్ మాట వినడం, దీనికన్నట్టుగా ఒక రీజన్ ఉండొచ్చు. డూమ్ అనేవాడు మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్, అంటే డూమ్ అనేవాడు యూనివర్స్లో ఉండే స్పెల్స్ని, యూనివర్స్లో ఎప్పుడెప్పుడో ఉన్న పాత ఇంకాంటేషన్స్ని అనేది వాడు చదువుతాడు. లట్వేరియాలో ఉండే మ్యాజిక్ స్పెల్స్ని అన్నిటి మీద గ్రాస్ప్ ఉంటుంది డూమ్కి. డూమ్ అనేవాడికి ఒక సైన్స్ అండ్ మ్యాజిక్ యొక్క పర్ఫెక్ట్ కల్మినేషన్ అని చెప్పుకోవచ్చు. మాలిక్యూల్ మ్యాన్ మర్చిపోయావా? మాలిక్యూల్ మ్యాన్ తో కలిసి డూమ్ ఈ బ్యాటిల్ వరల్డ్ తయారు చేస్తారని అయితే కామిక్ లో ఉంటది. మాలిక్యూల్ మ్యాన్ గురించి అండ్ బియాండర్స్ అండ్ బ్యాటిల్ వరల్డ్ యొక్క బ్యాక్ డ్రాప్ ఇదంతా మీకు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే 100 likes గుద్దాల్సిందే, మేము ఒప్పుకోము. అండ్ మాలిక్యూల్ మ్యాన్ అనుకుంటే ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లో కూడా ఒక అంటే ఏంటి ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది అనమాట. మన డూమ్ తను ఇద్దరు కలిసే ఇంకేంటి బియాండర్స్ ని ఓడిపించి మళ్ళీ వాళ్ళ పవర్స్ ని తీసుకుంటేనే కొంచెం బ్యాటిల్ ఫీల్డ్ కరెక్ట్ వీళ్ళు క్రియేట్ చేయగలరు. That's why he's the MVP! That's why he's the GOAT! The GOAT! ఇక్కడ కొత్త దానిలోకి వచ్చేసి ఇంకా మనం న్యూ అవెంజర్స్ అండ్ ఓల్డ్ క్యారెక్టర్స్ చూసుకోవచ్చు అనమాట. మనం వాంగ్ ఇంకా పీటర్ క్విల్ అంటే స్టార్ లార్డ్ ఒక బార్ లో సిప్ వేసుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆ కాన్సెప్ట్ ఆర్ట్ లో మనం చాలా ఓల్డ్ సిరీస్ కి సంబంధించిన క్యారెక్టర్స్ ని చూడొచ్చు, లైక్ మిస్ మార్వెల్ అండ్ వాస్ప్, హాకాయ్ అండ్ వీళ్ళందరూ మిస్ మార్వెల్, కమలా అండ్ ఎటర్నల్స్ నుంచి ఒక క్యారెక్టర్ స్పీడ్ అయితే రిటర్న్ అవుతారు. సో ఇలా మేబీ వీళ్ళు యంగ్ అవెంజర్స్ లేకపోతే నెక్స్ట్ అవెంజర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఆర్ట్ అయి ఉండొచ్చు. ఇది ఫ్యూచర్ కోసం తెస్తున్నారు, వీళ్ళు ఎటు నుంచి ఎడగలుగుతారో తెలియదు కదా మార్వెల్ సంగతి మనకి తెలుసు. సో ఇంకా థర్డ్ కాన్సెప్ట్ ఆర్ట్కి వచ్చేస్తే ఈ ఆర్ట్లో చూసుకుంటే మనం బ్లాక్ ప్యాంథర్ ఉన్నాడు అనమాట. అసలు వీళ్ళు ఏంటో ఏం మనుషులో మరి. బ్లాక్ ప్యాంథర్ని వీళ్ళే చంపేస్తారు, వీళ్ళే తీసుకొని వస్తారు, వీళ్ళే చేస్తారు. మన రూసో బ్రదర్స్కి అయితే కొన్నిసార్లు ఎక్కేసిద్దులు తిక్క విపరీతమైన హైప్. ఈ పిక్చర్ అయితే నాకు చూస్తే చాలా అని చూపిస్తారు, చాడ్విక్ బోస్మాన్. సో బేసికలీ ఈ బ్లాక్ ప్యాంథర్కి ఒక కేప్ ఉంటుంది, గోల్డెన్ ఆర్నమెంట్స్ ఉంటాయి. చాడ్విక్ బోస్మాన్కి బేసికలీ ఇలాంటి హై ఓవర్ ద టాప్ అవుట్ఫిట్ అయితే నచ్చదు. కాన్సెప్ట్ ఆర్ట్లో చూసుకుంటే వకాండా ల్యాండ్స్కేప్ లో బ్యాక్ సైడ్ ఒక పెద్ద ప్యాంథర్ టైప్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో వీ క్యాన్ చెక్ దట్ లైక్ అక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళు సూపర్ పవర్స్ కూడా అక్కడే కొన్నిసార్లు అబ్జర్వ్ అయిపోయారు. కానీ ఎలా స్టోరీలోకి మళ్ళీ మల్టీవర్స్ ని తీసుకొని వస్తారు అనేది చూడాలి. ఆ రూసో బ్రదర్స్ గట్టిదే కుక్ చేస్తున్నారు చివరికి. అయితే మళ్ళీ ఇంకోటి చూసుకోవాలి ఏంటంటే అసలు ఏ మల్టీవర్స్ నుంచి ఏ బ్లాక్ ప్యాంథర్ తీసుకొని వస్తారు, లేకపోతే ఉన్న మల్టీవర్స్ ఎర్త్లోనే కొత్త బ్లాక్ ప్యాంథర్ ని సృష్టిస్తారా అనేది చూసుకోవాలి. మేబీ ఇప్పుడు మన మల్టీవర్స్ MCU 616 ఎర్త్ ప్రకారం అయితే మేబీ వాడు మనోడు వెళ్ళిపోయాడు 616 ప్రకారం. చాలా తర్వాత ఆ లెవెల్ క్యారెక్టర్ మైకల్ బి జార్డన్ కిల్ మాంగర్ క్యారెక్టర్ కే ఉండేది బ్లాక్ ప్యాంథర్ కి. అప్పుడు ఇంకా చూసుకుంటే కిల్ మాంగర్ గానీ ఒకవేళ నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ అయి ఉంటే మేబీ బాగుండేది. బట్ హోప్స్ లేవు బ్రో, అయిపోయింది. అసలు ఎవరికి హోప్స్ లేవు బ్రో. అసలు కిచాలని రీప్లేస్మెంట్ అసలు అవ్వలేదు. ఇంకా చూద్దాం రూసో బ్రదర్స్ ఎలా చేస్తారో చెప్పలేము. సో ఇంకో కాన్సెప్ట్ ఆర్ట్కి వెళ్తే అయితే హల్క్ వరల్డ్ చూపిస్తాం. ఆ వరల్డ్ లో ఉండే వాళ్ళందరూ హల్క్ అండ్ మన హల్క్, షీ హల్క్ అండ్ మన హల్క్ కొడుకు స్కార్ వస్తారు. సో బ్యాడ్ CGI లేకుండా ఈ కాన్సెప్ట్ ఆర్ట్ లో అయితే అందరూ ఆన్ పాయింట్. అండ్ మనం ఈ అన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ ని కానీ కరెక్ట్ గా చూసామంటే ప్రతి కాన్సెప్ట్ ఆర్ట్ సేమ్ థీమ్ ఫాలో అవుతుంది, అది మిడివల్. అండ్ ప్రతి కాన్సెప్ట్ ఆర్ట్ లో వాళ్ళకి ఒక సపరేట్ స్పేస్, సపరేట్ వరల్డ్, సపరేట్ టైటిల్ అన్నీ ఉన్నట్టుగానే ఉంది. ఇప్పుడు హల్క్ దాంట్లో చూసుకుంటే పిల్లోళ్ళు అందరు హల్కే, పిల్లోళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు చూసినా కానీ ఇంకా అలా చూస్తుంటే ప్రతి దాంట్లో ఇంకా హల్క్ యూనివర్స్ లో కూడా హల్కే ఉన్నారు. అయితే ఇక్కడ స్కార్కి చూసుకుంటే ఒక బాణం గుచ్చుకొని ఉంది, అసలు ఏం జరుగుతుందో తెలియదు. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఒక కొత్త హల్క్ని ఒక మూవీ టైప్లో తీయడానికి ఒక ఛాన్స్ ఉంది, ఎక్కువ హైలీ ఛాన్సెస్ అయితే పాసిబుల్ గానే ఉన్నాయి దీంట్లో. హల్క్ మూవీ అయితే ఇప్పటిదాకా స్టాండ్ అలోన్ మూవీ మంచిది రాలేదు. ఫస్ట్ మూవీ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. సో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఆర్ట్కి వస్తే మనోడు గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ వచ్చేసి పీటర్ క్విల్ తాగుతున్నట్టుగా అన్ని మనోడు అల్ట్రాన్ లాగా ఉన్నాడు కొంచెం. What? Bro, what are you talking about, man? విజన్ బ్రో, మన విజన్ బ్రో. సారీ భయ్య, విజన్ చచ్చిపోయాడు కదా, ఎలా ఇచ్చాడు? మైండ్ స్టోన్ కూడా ఉంది బ్రో, చూడు బ్రో విజన్. అది బ్లూ కలర్ లో ఉంది భయ్య, అది కాన్సెప్ట్ ఆర్ట్ బ్రో. అది ఏ యూనివర్స్ లో మైండ్ స్టోన్ బ్లూ కలర్ లో ఉంది మనకేం తెలుసు. చూద్దాంలే బ్రో, ఏదో ఒకటి అయితే. మ్యాన్షన్ హౌస్ అయితే కొడుతున్నారు ఇద్దరు కలిసి, అదైతే మనం చూడొచ్చు. బాటిల్ అయితే ఉన్నాయి, 3 మ్యాన్షన్ హౌస్లు కొట్టారు. మన విజన్ అయితే తాగకూడదు భయ్య, మనోడు అసలు అవన్నీ దిగవు కదా. మనోడి దగ్గర లేదులే బాటిల్, మనోడు టీవీ చూస్తున్నాడు. అయితే అంతా వాళ్ళు చిల్ అవుతున్నట్టుగా, అంటే వేరే మల్టీవర్స్ లో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా ఉంది ఈ కాన్సెప్ట్ ఆర్ట్ చూస్తే. సో ఫైనల్ కాన్సెప్ట్
షాట్లో చూస్తే మన డూమ్ వచ్చేసి ఒక చైర్లో కూర్చొని ఉంటాడు అనమాట. చైర్ ఆల్సో లుక్స్ లైక్ కింగ్ చైర్ అండ్ ఆల్. మనోడైతే ఇంకా స్కార్లెట్ విచ్ దగ్గర నుంచి చాలానే నేర్చుకుంటాడు భయ్య డూమ్ స్లేలో నాకు తెలిసి. ఫెంటాస్టిక్ 4 రివ్యూ మేము పెట్టింది చూడలేదంటే చూడండి గైస్, చూడండి గైస్, మూవీకి వెళ్ళంగానే రివ్యూ పెట్టేసాం. సో ఫెంటాస్టిక్ 4 లాస్ట్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని డూమ్ కిడ్నాప్ చేస్తున్నట్టు చూపిస్తారు. నా థియరీ ఏంటంటే ఫెంటాస్టిక్ 4 లాస్ట్లో తను కిడ్నాప్ చేసిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని తీసుకెళ్లి స్కార్లెట్ విచ్ని అయితే రివైవ్ చేస్తారు. నాకైతే అలా అనిపించట్లేదు భయ్య, ఎందుకంటే కిడ్నాప్ చేసేవాడు ఎవడైనా వాడు ఫేస్ చూపించి వాడు చేయి తీసుకుని ఫేస్ మీద పెట్టుకోడు కదా. మేబీ రివైవ్ చేయడానికే తను తీసుకెళ్తున్నాడేమో అని నా డౌట్. మనోడు ఫ్రాంకింగ్ పవర్స్ ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతాయో చూస్తున్నట్టుగానే ఉంటాడు. ఎందుకంటే థండర్ బోల్ట్స్ మళ్ళీ క్యాప్టెన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ చూసుకుంటే మనోళ్ళు ఫెంటాస్టిక్ 4 ఎర్త్ 616కి వచ్చినట్టు ఉంది. కాబట్టి అసలు ఇక్కడ వాళ్ళు దాని లింకేజ్ ఎలా చూపిస్తారనేది ప్రిఫరెన్స్. అయితే ఇప్పుడు ఫ్రాంక్లిన్ వచ్చేసి మల్టీవర్స్కి అసలు ఎలా తీసుకెళ్తాడు అనేది ఒక పెద్ద మిస్టరీ కింద ఉంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఎలా అనుకుంటామంటే ఇప్పుడు మన టోనీనే తీసుకుందాం. ఇప్పుడు టోనీనే చివరికి వచ్చేసి డూమ్ క్యారెక్టర్ కింద తీసుకున్నారు కదా. అలా తీసుకున్నా కానీ ఇప్పుడు మనం స్ట్రేంజ్ని చూసాం భయ్య, ప్రతి యూనివర్స్లో మనం స్ట్రేంజ్ని చూసామా, వాడు ఇన్కర్షన్ చేసి చూసాం, చెత్త పనులు చేసామా. కానీ అలాగే మళ్ళీ మనం స్పైడర్ మ్యాన్ చూసాము, ఇలా హల్క్, అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ లైక్ లోకి ఆర్ థోర్ మనకి ఎప్పుడు ఇలా కనిపిస్తున్నాయి. కానీ మనం ఎప్పుడన్నా టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ వేరియంట్ మనం ఎక్కడన్నా చూసామా? లేదు. సో నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే మనోడు అంటే అవెంజర్స్లో టైం ట్రావెల్ చేస్తారు కదా బయటికి వెళ్ళేసి, అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీని అడుగుతాడు కదా ఆ పింక్ పార్టికల్స్ తీసుకునేటప్పుడు. వాళ్ళు అంటారు, అప్పుడు వాళ్ళ మధ్యన ఒక కాన్వర్సేషన్ జరిగింది. వాడు వచ్చేసి వాళ్ళ నాన్న ఏమంటాడు, నా కొడుకు పుట్టబోతున్నాడు అంటాడు. అప్పుడు మనోడు షాక్. ఆ షాక్ నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ వీళ్ళు టోనీని అడాప్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ మన యూనివర్స్లో కూడా డూమే అవ్వాలి. కరెక్ట్ అయితే ఏజ్ ఆఫ్ ఎలక్ట్రాన్లో ఎలా డూమ్ వచ్చాడని మాత్రం అడగండి. ఇది ఒక థియరిటికల్ టైప్, మనం కూడా కరెక్ట్ చెప్పలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చూడలేదు కాబట్టి మనం ఎలాగైనా అజ్యూమ్ చేసుకోవచ్చు మల్టీవర్స్లో. సో అందుకే కదా ఇప్పుడు డూమ్ స్టేట్లో కూడా మనోడు సేమ్ ఫేస్ కట్ ఆర్ ఎనీథింగ్ మనోడు. అలాగే కాకుండా మళ్ళీ క్రిస్ ఎవన్స్ కూడా తీసుకొని వస్తారంట కాల్ పెడితే డూమ్స్ డేకి. సో ఇది అనమాట మన కాన్సెప్ట్ ఆర్ట్స్ ఇప్పుడు దాకా మాట్లాడుకుంది. ఈ 6 కాన్సెప్ట్ ఆర్ట్స్ వచ్చేసి పర్లేదు అని చెయ్యొచ్చు. కానీ వీళ్ళు చేసే ఇప్పుడు తిక్క పని ఏంటంటే లీక్ అయినవి మళ్ళీ వాడిని సూ చేసి మళ్ళీ వాడి మీద చేసి చివరికి రిటర్న్లో వచ్చేసి ఏం కాదండి ఇది మాకు మీకు సంబంధం లేదా అంటే స్క్రీన్ షాట్ పెడతా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కొత్త వీడియోస్ ఇంకా మళ్ళీ టోనీ మీద, క్రిస్ మీద, అసలు మల్టీవర్స్ గురించి, ఇంకర్షన్స్ గురించి, బ్యాటిల్ వరల్డ్ గురించి, ఇంకా తోపు కాన్సెప్ట్స్ అన్ని మనం ఫ్యూచర్లో డిసైడ్ చేద్దాం. సో ఇలాగ ఏ వీడియో కావాలన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 100 లైక్స్ కానీ చేస్తే ఇమీడియట్గా బ్యాటిల్ వరల్డ్ మీద అండ్ డూమ్ మీద ఒక ఇమీడియట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాం. సో ప్లీజ్ టు కంప్లీట్ ద ఛాలెంజ్ గైస్ అండ్ సీ యూ అగైన్. Anime Explorer signing off.